వచ్చేసి ఒకే ఒక వీడియో కోసం ఇంత చేశాడా? ఇక్కడ నుంచి 21 కిలోమీటర్లు 40 నిమిషాలు జర్నీ చేయాలి. ఇంకెప్పటికైతే దోళ తీరిపినట్టు కేబుల్ సెట్ అవ్వలేదు, అది 14 కేబుల్ కాబట్టి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ వ్లాగ్స్ ఫర్ యూ. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒకే ఒక వీడియో కోసం ఇంత చేశాడా అని అనుకుంటారు. వీడియో కూడా లాస్ట్ లో పెడతా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాయింట్ వస్తే వీడియో చేయాలంటే కెమెరామెన్ ఉండాలి కదా, వాడి కోసం ఇక్కడ వెయిట్ చేస్తా. నేనంటే వాడి కోసం వెయిట్ చేస్తున్నా, ఇక్కడ గ్రూప్ ఎందుకు వెయిట్ చేస్తుంది? ఈ రోజు ఎవడ మొక్క పీకేద్దామని ఫిక్స్ అయినట్టు. ఈ గ్యాప్ లో తమ్ముడైతే 100 రూపాయలు లవ్ నవ్వుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా లేట్ చేయకుండా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. తిన్నగా మా బావ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఉన్న 15 అయితే దొబ్బేసా. మొదటి లొకేషన్ వచ్చేసి మా ఊరు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని వచ్చి లోపల ఎంత బుద్ధిగా కూర్చున్నామో చూడండి. లొకేషన్ కి వచ్చి వీడియో చేయకుండా కూర్చున్నాం ఏంటని చూస్తున్నారా? ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి బాబు. ట్రైన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఒక క్లిప్ తీసుకున్నా. ఇక్కడ క్లిప్ వచ్చేసిందని నడుచుకుంటా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ కూడా ఒక క్లిప్ అయితే తీసేసా. మీరెవరో టికెట్ తీయకుండా దొరికేశారు. సర్లే మనకి ఎందుకని వేరే క్లిప్ కోసం మళ్ళా ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ కూడా క్లిప్ తీసుకుని మళ్ళా స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ట్రైన్ అయితే వచ్చేస్తుందని నేను నా ప్లేస్ లో రెడీగా ఉన్న. ట్రైన్ రాగానే అలా వాక్ చేసుకుంటూ వచ్చేసా. ఆ క్లిప్ వచ్చిందా లేదా అని చూసా. వచ్చేసింది కాబట్టి దుకాణం సర్దేశాం. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి డైరెక్ట్ గా మీకే చూపిస్తా. మొబైల్ డేటా ఆన్ చేయకుండా కొడుతున్నా భయ్య, అందుకే దొబ్బేమన్నది. ఇప్పుడు నేను వెళ్ళాల్సిందైతే సాలిహొండం. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్లు 40 నిమిషాలు జర్నీ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా బండి అయితే స్టార్ట్ చేయమన్నా. బండి స్టార్ట్ అవ్వట్లేదు. అరే నాన్న, అది నీ మాట దొబ్బదురా అని చెప్పా. సర్లే అని ఇంక నేను స్టార్ట్ చేస్తున్నా. ఇది నా మాట కూడా దొబ్బట్లేదు. ఇంకా అన్ని మూసుకుని కిక్ కొట్టి స్టార్ట్ చేసా. ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. అమ్మయ్య, గేట్ అయితే తీసుంది కాబట్టి ఇక్కడ వెయిటింగ్ తప్పిందిరా బాబు. చిన్నగా ఎగరేసుకుంటే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. మళ్ళా కిక్ కొట్టి స్టార్ట్ చేసి ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకో లొకేషన్ వస్తుంది కాబట్టి రెడీగా కెమెరా స్టార్ట్ చేసి ఉంచుకున్నా. ఇది కూడా మెల్లగా కవర్ చేసేసా. ఇంకా మెల్లగా హైవే పైకి అయితే వచ్చేసాం. ఇంకో లొకేషన్ కవర్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇదిగో కనిపిస్తుందిగా ఆంజనేయ స్వామి బొమ్మ, అదే లొకేషన్ కవర్ చేసేసాం. అది కూడా ఇంకా లేట్ చేయకుండా యూ టర్న్ తీసుకుని వెళ్లాల్సిన లొకేషన్ కి అయితే వెళ్తున్నాం. లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఈ లెఫ్ట్ తిరిగి కొంచెం లోపలికి వెళ్తే మన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ గేట్ ఎంట్రన్స్ లో పార్కింగ్ టికెట్ అడుగుతారే. సర్లే, రిటర్న్ వచ్చినప్పుడు అడుగుతారేమో చూద్దాం. ఈ చెట్ల మధ్యన రోడ్డు చూడడానికి ఎంత బాగుంది కదా. బండి అక్కడ పార్క్ చేసేసి తిన్నగా వాష్రూమ్ కి అయితే వచ్చేసాం ముఖం కడుక్కుందామని. ఇంత దూరం వచ్చాక వీడియో బాగా రావాలి కదా, అందుకే ముఖం కడుక్కుంటున్నా అండి బాబు. ముఖం కడిగేసుకుని ఇంకా డైరెక్ట్ గా నడుచుకుని వెళ్ళిపోతున్నాం. దగ్గరికి వచ్చేసిన ఆనందం తట్టుకోలేక ఒక క్లిప్ అయితే తీసుకున్నా. తమ్ముడికి అయితే దోళ తీరిపినట్టు పాప. ఇంకా లేట్ చేయకుండా క్లిప్ తీయమన్నా. వాడిని అంత దూరంలో ఉంచా. అని ఆ లొకేషన్ బాగుంది, ఫోటో తీయ అన్నాడు. సరే అని ఒక ఫోటో తీసా. చూడండి, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో. సరే అయితే ఇంకా పైకి అయితే వచ్చేసాం. ఫోటో తీస్తున్నాడేమో అని తెలిసి నవ్వుతున్నాడు పాపం. అది వీడియో అని తెలిసింది. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. అనే నాకు కూడా ఒక వీడియో తీయని అనేసి వీడు మాత్రం లాంగ్ జంపులు హై జంపులు చేస్తున్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫోటోలు తీసుకుంటుండగా iPhone 15 అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. పవర్ బ్యాంక్ ఏమో స్కూటీ డిక్కీలో వదిలేసాం. ఇంకా అన్ని మూసుకొని స్కూటీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. స్కూటీ దగ్గరకు వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసి పవర్ బ్యాంక్ తీసాం బయటికి. తీరా మూసి చూస్తే కేబుల్ సెట్ అవ్వలేదు, అది 14 కేబుల్ కాబట్టి. సర్లే ఇంకేముందిలే అని చెప్పి అన్ని మూసుకుని బండి స్టార్ట్ చేసుకుని అయితే మేము బయలుదేరాం. పార్కింగ్ టికెట్ ఎక్కడ అడుగుతారో ఏమో అని చెప్పి వీడైతే ఎగరేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. టైం ఎంత అయిందా అని చూస్తే 3 అవుతుంది. ఇంకా ఏం తినలేదు కూడా మేము. మనకి బేభత్సంగా ఆకలేస్తుంది అన్నాడు. సరే ముందుకు ఏదైనా షాప్ ఉంటే ఆపరా అన్నాను. ఇలా అన్నానో లేదో వెంటనే షాప్ దగ్గరికి తీసుకొచ్చి ఆపేశాడు. ఏం చెప్పాలరా అని అడిగా. 2 కట్లెట్లు చెప్పమన్నాడు. సరే అని 2 కట్లెట్లు చెప్పాను. అవి తినేసాక నెక్స్ట్ ఏం చెప్పాలరా అంటే 2 సమోసాలు చెప్పమన్నాడు. సరే అని అవి కూడా చెప్పేసా. అవి తినేసాక ఫైనల్ టచ్ జిలేబీ తింటా అన్నాడు. సరిపోయింది, ఇంకేమైనా తింటావని అడిగితే చాలని చెప్పి వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగుతున్నాడు. సో ఫైనల్ గా మనోడి ఫేస్ లో అయితే ఒకసారి వచ్చేసింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ ఎందుకు తీసాను? ఆ ఒక్క వీడియో కోసమే కదా, మరి చూడాలి కదా మీరు. సో చూసేయండి మరి.
అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను. నా ముందు అద్భుతం, వండర్. సౌండ్ ఆపేసారని చూస్తున్నారా? ఎక్కువ టైం పెడితే కాపీరైట్ పడుతుందండి బాబు. సో గైస్, ఇది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.